మీలో అన్నం తినే ప్రతి ఒక్కరూ చివరి వరకు ఈ వీడియో మిస్ కాకుండా చూడండి. నేనేమి తిట్టేయట్లేదండోయ్, నిజమే చెప్తున్నా. ఎందుకంటే ఇది అన్నానికి సంబంధించిన టాపిక్. మన కంచంతో రాజకీయం ఎలాంటి గేమ్స్ ఆడుతుంది అనేది చెప్పడానికి సంబంధించిన విషయం. అందుకోసమే నేను అలా చెప్తూ ఉన్నా. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే, కొన్ని రోజులుగా ఒక మాట నన్ను వెంటాడుతూ ఉంది, మారుమోగుతూ ఉంది. అదేంటో తెలుసా? వరి పంటేస్తే పండించిన ధాన్యం తినేవాళ్ళు ఎవరు లేరు. కారణం ఈ మధ్య అందరికీ డయాబెటీస్ వచ్చింది. చూసారుగా, వరి అన్నం తింటే డయాబెటీస్ వస్తుంది అని ముఖ్యమంత్రి పదే పదే చెప్తున్నారు, ఒక్కసారి కాదు. ఇంతకీ అది నిజమేనా? మనలో చాలా మంది వరి అన్నం తినే అలవాటుతోనే ఉంటాం కదా. మరి డయాబెటీస్ వస్తుంది వరి అన్నం తింటే అని చెప్పడంలో వాస్తవం ఎంతో తెలుసుకోవాల్సిన అవసరం, బాధ్యత, పరిస్థితి మనకున్నాయి కదా. కాస్త లోతుగా వైద్యపరంగానే కాదు, రాజకీయ కోణంలో కూడా చూస్తే ఆ ప్రకటనల వెనుక వాస్తవాలేంటో మనకు అర్థమవుతాయి. మ్యానిపులేటివ్ ట్రూత్స్, హాఫ్ ట్రూత్స్ అంటే వక్రీకరణలు, అర్ధ సత్యాలు మన జీవితాలతో ఎలా చెలగాటమాడుతున్నాయో చెప్తున్నా ఒక లైవ్ అండ్ తిరిగిలేని ఎగ్జాంపుల్ ఈ ప్రకటన అని నాకు అనిపించింది. ఇంతకీ వాస్తవం ఏంటి? మీలో చాలా మంది మెడికల్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు, డాక్టర్లు కూడా ఉండుంటారు. నేను ఒకవేళ పొరపాటుగా ఏదైనా చెప్పుంటే కనుక ప్లీజ్ ట్రై టు కరెక్ట్ మీ. ఎందుకంటే వాస్తవాలు ప్రజలకు తెలియాలి అనే ఉద్దేశంతో నేను చేస్తున్న వీడియో ఇది. రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ఏం మాట్లాడినా కానీ రాజకీయ ప్రయోజనమే ఉంటుంది అని మనకి చాలాసార్లు అనిపిస్తుంది కదా. ఆఖరికి ఆహారం గురించి, భోజనం గురించి మాట్లాడినప్పుడు కూడా అలాగే అనుకోవాలా? వరి పంటేస్తే పండించిన ధాన్యం తినేవాళ్ళు ఎవరు లేరు. కారణం ఈ మధ్య అందరికీ డయాబెటీస్ వచ్చింది. చూశారు కదా, వరి అన్నం తింటే డయాబెటీస్ వస్తుంది అంటున్నారు. నిజమేనా? అసలు డయాబెటీస్ ఎందుకు వస్తుంది అనేది తెలియాలి. అదొక కాన్సెప్ట్ ఇందులో. రెండోది, అసలు ఆహారపు అలవాట్లకి రోగానికి సంబంధం ఉందా అనేది మనం ఖచ్చితంగా తెలుసుకొని తీరాల్సిన, రియలైజ్ అవ్వాల్సిన సందర్భంలో ఉన్నాం మనం. ఎందుకంటే ఇవాళ రేపట్లో ప్రతి ఒక్కళ్ళు డైట్ గురించి మాట్లాడుతున్నారు. బీకాన్ చదివిన వాళ్ళు, అకౌంటెంట్లుగా ఉన్నవాళ్ళు డైట్ ప్లాన్స్ చెప్తా ఉంటున్నారు. ఒక ఆయన మిల్లెట్ తినమంటాడు, ఒక ఆయన పచ్చికూరలు తినమంటాడు, ఇంకొక ఆయన జిడ్డుతో బతకమంటాడు, ఏది కొవ్వులే తినమంటాడు ఇంకొక ఆయన. ఏది నమ్మాలి, ఏది ఫాలో కావాలి? అందరికీ వైద్యం అందుబాటులో లేదు, వ్యక్తిగత డాక్టర్లు అందరికీ ఉండరు. అందుకోసం ఇలాంటివి నమ్మి ఫాలో అయితే గనక కిడ్నీలు, లివర్లు, జీవితాలు దెబ్బతినిపోయే పరిస్థితులు వచ్చినాయి ఇప్పుడు. అందుకోసమే నేను ఇంత స్పెసిఫిక్గా చెప్తున్నా. ఇంతకీ రైస్ తింటే డయాబెటీస్ వస్తుందా? ఆన్సర్ ఏంటి? మీకు తెలుసా, డయాబెటీస్ని లైఫ్ స్టైల్ డిసీజ్ అంటారు. డిసీజ్ అనే మాట కూడా కరెక్ట్ కాదేమో. ఎందుకంటే లైఫ్ స్టైల్ని కనుక అదుపులో పెట్టుకోగలిగితే డయాబెటీస్ వచ్చినా కూడా అదుపులోనే ఉంటుంది. డయాబెటీస్ ఎందుకు వస్తుందా అని చూస్తే మేజర్ రీజన్స్ 3-4 కనపడతాయి. ఒకటి, ప్రాపర్ లైఫ్ స్టైల్ లేకపోవడం, అంటే మంచి అలవాట్లు లేకపోవడము, నిద్ర, తిండి విషయంలో జాగ్రత్తలు వహించకపోవడం లాంటివి. రెండోది, విపరీతమైన ప్రెషరు, మానసిక ఒత్తిడి, సంఘర్షణ. ఇలాంటివి ఉంటే గనక ఒంట్లో ఉన్న గ్లాండ్స్ పరిస్థితి ఎఫెక్ట్ అవుతుంది. మెగ్నీషియం, విటమిన్ డి లెవెల్స్ ఫ్లక్చుయేట్ అయిపోతుంటాయి. మన సన్ ఎక్స్పోజర్ అంతంత మాత్రంగా ఉండటం లాంటివన్నీ ఈ లైఫ్ స్టైల్లో భాగంగా ఉంటాయి. కాబట్టి మన లైఫ్ స్టైల్ ప్రాపర్గా లేకపోతే వచ్చేసే అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత డిజాస్ట్రస్ ఫుడ్ హ్యాబిట్స్, అంటే విపరీతంగా కూల్ డ్రింకులు తాగటము, అరాచకంగా మటన్ లాంటివి తింటము, ఇలాంటి వాటి వల్ల కొవ్వు పేరుకుపోయే పరిస్థితుల వల్ల లైఫ్లో, బాడీలో బ్యాలెన్స్ తప్పితే వచ్చే అవకాశాలు ఉంటాయి. అన్నిటికీ మించి అల్టిమేట్ రీజన్ జెనెటిక్స్. నువ్వు ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలు ఉన్నాయనుకోండి. ఇఫ్ యువర్ డిఎన్ఏ ఈజ్ ప్రోన్ టు డయాబెటీస్ రావచ్చు, ఎంత పోస్ట్ పోన్ చేసినా కానీ ఏదో ఒక టైంలో. ఇవి మేజర్ రీజన్స్. అంతే తప్ప రైస్ తింటే డయాబెటీస్ వస్తుంది అని ఎక్కడ ఉన్నట్టు నాకైతే తెలియదు. డయాబెటీస్ వచ్చిన తర్వాత కంట్రోల్లో ఉంచడం కోసం రైస్ ఇంటేక్ని పరిమితంగా ఉండేలాగా చూసుకోండి, అన్నం ఎంత తింటున్నారో అంత కూర కూడా తినండి అని చెప్పడం చూస్తుంటాం. అది వెజ్ అయినా, నాన్ వెజ్ అయినా. అంటే దాని అర్థం బ్యాలెన్స్డ్ డైట్ అని, రైస్ మానేయమని కాదు. మనలో చాలా మంది రైస్ మానేసి ఓన్లీ వెజిటేబుల్స్ తింటామనో, చపాతీలు తింటున్నామనో చెప్తూ ఉంటారు. ఒక రకంగా ఫూలిష్నెస్ అదంతా. ఈ మాట వాడినందుకు క్షమించండి మీరు, కాకపోతే నిజం అది. ఎందుకంటే రైస్ ఎలా పండుతుందో మీకు మార్కెట్లో అవైలబుల్ ఉన్న ఆట, గోధుమ పిండి కూడా అలాగే వస్తుంది. అందులో మాత్రం పీచు, ఫైబర్ యాడ్స్ వచ్చింది. అందుకోసం రైస్ తిన్నా కానీ, మార్కెట్లో దొరికే చపాతీలు, పిండితో చేసుకున్న చపాతీలు తిన్నా కానీ పెద్ద తేడా ఏం లేదు. అవునా కదా? మరి ఎలా చెక్ చేసుకోవాలి? ప్రతిదానికి డయాబెటీస్ ఇండికేటర్గా జిఐ ఉంటుంది, గ్లైసెమిక్ ఇండెక్స్ అని. ఏ ఆహారపు జిఐ ఏంటో చూసుకోవాలి. 60కి పైగా జిఐ ఉందనుకోండి, డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఆ ఆహారం, అది కాయైనా, పండైనా, తిండైనా అవాయిడ్ చేయాలని చెప్తారు. ఇవాళ రేపట్లో రైస్లో కూడా జిఐ ఇండెక్స్ 60 లోపల ఉండేలాగా, 54, 53 ఉండేలాగా తయారు చేస్తున్న క్రాప్స్ చాలా వచ్చినాయి. ఒకవేళ మన రైతుల మీద, అన్నం మీద, ఆరోగ్యం మీద అంత ప్రేమే ఉంటే ప్రభుత్వాలు ఆ క్రాప్ను ప్రమోట్ చేయాలి. వరి మీద భయాందోళనలు పెంచడం కాదు. అవునా కదా? భయాందోళనలు ఎందుకు పెంచుతున్నారు అంటే, కాస్త ముందుకెళ్ళి చూస్తే వరి గురించి మనం చేసిన ప్రకటనలు చాలా వస్తాయి. ఏదో నీళ్లున్నాయని అందరూ వరి పంటేస్తే
మీరు పండించిన ధాన్యం తినేవాళ్ళు ఎవరు లేరు. చూశారు కదా, ఇలాంటివి చూసినప్పుడే వరి మీద రాజకీయంగా గురి పెట్టామా అనిపిస్తుంది. నీళ్లు ఎక్కువ ఉన్నాయని వరి ఎక్కువ పండిస్తున్నారు అని చెప్తున్నాం. కోస్తా జిల్లాలో కృష్ణా డెల్టా, గోదావరి డెల్టా ప్రాంతాలు నీటి వనరులు సమృద్ధిగా ఉన్నవి. నీటి వనరుల కోసమే మనం పోలవరం లాంటివి కడతా ఉన్నాము. ఇంకేవేవో 1,00,000 కోట్ల ప్రాజెక్టులు ప్రపోజ్ చేస్తా ఉన్నాం కదా. ఇంకో పక్కన వరి పండించొద్దు అని చెప్పడంలో ఆంతర్యం ఏంటి? ఎందుకంటే మన వ్యవసాయంలో 70% వరి మీద ఆధారపడి ఉంది. వరికి మద్దతు ధర ఇవ్వలేకపోతున్నాం, యూరియా లాంటివి అందించలేకపోతున్నాం, రైతులు అల్లాడిపోతున్నారు. అందుకోసం ఒక పక్కన వరి పండించొద్దు అని అనేస్తున్నాం స్వీపీగా, ఇంకో పక్కన వరి తింటే డయాబెటీస్ వచ్చేస్తుందని చెప్తున్నాం. అంతే తప్ప నిర్మాణాత్మకంగా రైతులకేమో క్రాప్ ప్యాటర్న్ మార్చండి, ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఇవి వేయండి, ఇవి వేస్తే కనుక మేము కొంటాము, విత్తనాలు మేము ఇస్తాము, మిమ్మల్ని గైడ్ చేస్తాము, భరోసాగా ఉంటాము అని నిర్మాణాత్మకంగా ఎక్కడా క్రాప్ ప్యాటర్న్ గురించి మాట్లాడట్లా. పోనీ ఆహారపు అలవాట్ల విషయంలో అయినా దీర్ఘకాలికంగా సునిశ్చితంగా వాస్తవంగా ఒక హెల్త్ జనరల్ ఏమైనా రిలీజ్ చేసామా? ఫలానా ప్రాంతంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, దీనికి తగ్గట్టుగా ఆహారపు అలవాట్లు మార్చుకోండి అని చెప్తూ ఉన్నామా? లేదే. కోస్తాలో పైన శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు మనం వరి పండిస్తూ ఉంటాం, వరిలో పెరుగుంటాము. పైగా ఇంకొక ఇంపార్టెంట్ విషయం, ఇక్కడ తినే ఆహారానికి మన డిఎన్ఏకి సంబంధం ఉంటుంది తెలుసా? సడన్గా నువ్వు వరి అన్నం తినడం మానేసినంత మాత్రం నీకు రోగాలు తగ్గుతాయని కాదు, కొత్త సమస్యలు పుట్టుకొస్తాయి. దీన్నే మెడిసిన్లో న్యూట్రీ జెనెటిక్స్ అంటారు. అంటే నువ్వు ఏ ప్రాంతంలో పుట్టావు, నీ పారంపర్య అలవాట్లు ఎలా ఉన్నాయి, నువ్వు పెరిగిన మట్టి ఎలాంటిది, నువ్వు పీలుస్తున్న గాలి ఏ ప్రాంతానిది అనే దాన్ని బట్టి నీ బాడీ స్ట్రక్చర్ అనేది డిసైడ్ అవుతుంది. దానికి తగ్గట్టుగా నీ ఆహారపు అలవాట్లు ఉండాలి. నువ్వు వరి పండే ప్రాంతంలో పుట్టావనుకో, నువ్వు వరి మానేసి బ్రెడ్ తింటాను అంటే సరిపోదు, బాడీ ఒప్పుకోదు. నీకు ఆ రెసిస్టెన్స్ అనేది దీర్ఘకాలంలో బయటపడుతుంది. అందుకోసమే ఇవాళ రేపట్లో న్యూట్రీ జెనెటిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. మనిషి ఆహారపు అలవాట్లకి డిఎన్ఏకి సంబంధం ఉంది. మనం చాలాసార్లు ఈ పాయింట్ మిస్ అవుతుంటాం. చాలా మంది డాక్టర్లు మనకి మాట చెప్పరు. మధ్యలో కొంతమంది వచ్చేమో వరి తింటే డయాబెటీస్ వస్తుందనేసరికి భయపడి వరి మానేసి చపాతీలు లాంటివి తిని చేతులు కాల్చుకుంటా ఉన్నాం. ఇక్కడ పాయింట్ ఏంటంటే పలానా తింటే పలానా రోగం వస్తుందని ఎక్కడా లేదు. నువ్వు ఎంత బ్యాలెన్స్డ్గా ఉన్నావు, కాంప్రిహెన్సివ్ డైట్ ప్లాన్ ఎంతవరకు ఉంది, అన్నిటికి మించి నీ అవగాహన ఎంతవరకు ఉన్నది అనేది పాయింట్. దీనికి సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా ఉంది. ఉత్తర రాజకీయ ప్రచారాలు, స్వీపీ కామెంట్లు, వరి మీద గురిపెట్టి ఏదో రకంగా పబ్బం గడుపుకుని ఎత్తుగడలు వేస్తే సరిపోదు. ఎలాగా తెలుసా? నేను ఒక బుక్ చూపిస్తా మీకు, చూస్తున్నారు కదా, ఇదిగో దీని పేరు ఇకిగై. ఇకిగై అంటే ఇది జపాన్ పేరు. ఇదిగో దీని మీద రాశారు చూడండి, ద జపనీస్ సీక్రెట్ టు ఎ లాంగ్ అండ్ హ్యాపీ లైఫ్ అని ఉంటుంది ఇది బుక్. ఇదేం చెప్తుందో తెలుసా? నువ్వు పుట్టి పెరిగిన ప్రాంతానికి, నీ డిఎన్ఏకి, నువ్వు తీసుకునే ఆహారానికి నేరుగా సంబంధం ఉంది. నువ్వు బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటే, ప్రకృతి సిద్ధంగా నువ్వు పుట్టిన ప్రాంతానికి సంబంధించిన ఆహారం తీసుకుంటే నువ్వు బ్రహ్మాండంగా బతుకుతావు అనేది ఈ సెంట్రల్ థీమ్ ఆఫ్ దిస్ ఇకిగై. జపాన్లో ఒకినావా అనే ప్రాంతంలోట జనం 120-125 సంవత్సరాలు ఆడుతూ పాడుతూ బతుకుతున్నారట. 80 ఏళ్ళు దాటిన తర్వాత, 80 ఏళ్ళు దాటడం అంటే మన దగ్గర ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, కానీ అక్కడ ఒకినావన్స్ మాత్రం నెక్స్ట్ కెరీర్ స్టార్ట్ చేస్తారట. వచ్చే 30 ఏళ్ళు ఏం చేయాలి నేను అని ఆలోచించి కొత్త పనులు మొదలు పెడతారట. అంటే అంత ఆరోగ్యంగా ఎలా ఉన్నారు వీళ్ళు, ఈ ఒకినావన్స్. జపాన్లో అదొక ప్రాంతం. ఎలా ఉన్నారు అని రీసెర్చ్ చేస్తే ఒక 30 ఏళ్ల పాటు తెలిసిన వాస్తవం ఇది. నీ డిఎన్ఏకి, నువ్వు పుట్టి పెరిగిన పరిస్థితులకి తగిన ఆహారం తీసుకో, కొన్ని జాగ్రత్తలు తీసుకో, ఆయిల్ వాడకం తగ్గించు, అన్నిటికీ మించి ఉప్పు ఇంటేక్, సాల్ట్ ఇంటేక్ తగ్గించు అని చెప్తూ ఉన్నారట. ఓన్లీ ఒకినావా అనే ప్రాంతం గురించే కాదు, ఇంకో 4-5 ప్రాంతాల గురించి కూడా ఈ ఇకిగైలో చెప్తారు. ఇటలీలో సార్డినియా అని ఒక ప్రాంతం ఉంటుంది, అక్కడ కూడా అంతే. 100 ఏళ్లకు పైగా అలవోకగా ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఆహ్లాదంగా బతుకుతూ ఉన్నారట. ఎలాగంటే ఇదే సేమ్ డిఎన్ఏకి సూట్ అయ్యే ఆహారం తీసుకోవటం. మరి మనం వరి పండే ప్రాంతంలో పుట్టి పెరుగుతూ ఉన్నాము, వరి తింటే డయాబెటీస్ వస్తుందనే భయాందోళనలు పెంచేవాళ్ళు మన చుట్టూ కనపడుతూ ఉన్నారు. మరి ఇలాంటప్పుడు పరిష్కారం ఏంటి? మనకి ఆరోగ్యాల మీద అంతంత మాత్రం అవగాహన, వైద్య సదుపాయాల మరీ లిమిటెడ్ మనకి. మరి ఇలాంటప్పుడు ఉన్న ఏకైక మార్గం తెలుసుకోవటం. నేను అందుకోసమే చెప్తున్నా, వరి మీద జరుగుతున్న ప్రచారాల్లో వాస్తవం ఉండదు. మీరు డిఎన్ఏతో సంబంధం లేకుండా, మీరు పుట్టి పెరిగిన ప్రాంతంతో సంబంధం లేకుండా న్యూట్రీ జెనెటిక్స్ని ఇగ్నోర్ చేసి ఆహారపు అలవాట్లు మార్చుకుంటే కనుక విపరీతంగా లాంగ్ రన్లో ఊహించిన సమస్యలు వచ్చేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అందుకోసమే ప్రజలకే కాదు, కీలక స్థానాల్లో ఉన్న వాళ్ళకు కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, ఏదైనా విషయం చెప్పాలనుకున్నప్పుడు కాంప్రహెన్సివ్గా స్టడీ చేయండి. తర్వాత ఆల్టర్నేటివ్స్ అనేవి ఆకాశం నుంచి ఊడిపడవు. పరిపాలనా బాధ్యతలో ఉన్న మీరే ఆల్టర్నేటివ్స్ని సజెస్ట్ చేయాలి, దశల వారీగా అలవాటు చేయాలి. అది క్రాప్ ప్యాటర్న్ అయినా సరే, ప్రజల ఆహారపు అలవాట్లైనా సరే. వాటన్నిటికంటే ముందు జపాన్ లాంటి దేశాల్లో సాల్ట్ ఇంటేక్ మీద ప్రభుత్వాలు దశాబ్దాల తరబడి ప్రచారం చేసినవి తెలుసా మీకు? ఒక మనిషిట రోజుకి 10 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ సాల్ట్ తినకూడదట. తింటే శరీరంలో ఊహించిన మార్పులు వస్తాయట. దానివల్ల ఆరోగ్యం చాలా దెబ్బతినిపోతుందట. అందుకోసం జపాన్లో రేడియోల్లో, మీడియాలో
దశాబ్దాల తరబడి మీ డైలీ ఇంటేక్ ఉప్పు 8 మిల్లీగ్రాములు ఉండేలాగా చూసుకోండి అనే ప్రచారం హోరెత్తిందిట. నిజంగా ప్రజల ఆరోగ్యం మీద కన్సర్న్ ఉన్న ప్రభుత్వాలు ఏవైనా సరే ఇలాంటివి చేస్తాయి. అంతే తప్ప ఫలానా తింటే మీకు షుగర్ వస్తుంది పండి అని చెప్పి ముద్రగొట్టి పంపించం. దయచేసి ఆరోగ్యంతో రాజకీయాలు వద్దు. ఇది నాయకులకి విజ్ఞప్తి. అలాగే అవగాహనతోనే ఆరోగ్యం సాధ్యం. ఇది మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్. మీరేమంటారు? మీ కామెంట్ని తప్పకుండా షేర్ చేయండి. వాస్తవాలు మాట్లాడుకుందాం. మోర్ దెన్ పాలిటిక్స్, ఇట్ ఈస్ అబౌట్ అవర్ జీవితాలు.